రోజు రోజుకి పెట్టరేగిపోతున్న దుర్బోధలు, రోజు రోజుకి భయం లేకుండా మాట్లాడుతున్న, పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న కల్ట్ స్పీకర్స్. నిజానికి ఇలాంటి విషయాల్లో మనకు ఇన్వాల్వ్ అవ్వడం అంత ఇష్టం లేదు. ఆ వ్యక్తులను చూస్తుంటే జాలి వేస్తుంది, ఎందుకు వచ్చిందిలే అని. కానీ వాళ్ళు ఎంత పొగరబట్టిన మాటలు మాట్లాడతారంటే, కొంతమంది దమ్ముంటే అంటున్నారు. అబద్ధం ఆడేవాడికి ఇంత ధైర్యంగా పచ్చబద్ధాలు పులిపీట మీద నిలబడి మాట్లాడేస్తే, సత్యం ఎరిగిన మనకి సత్యం చెబితే ఏమైపోతామని భయపడిపోతే, నేను అడుగుతున్నాను, నీ దగ్గర సత్యం ఉన్నట్ట లేనట్ట? మరొక విషయం చెప్తాను వినండి. మతోన్మాదుల వలన సంఘానికి ఏ ప్రమాదం ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మతము ఉన్మాదుల వలన సంఘానికి ప్రమాదం. మహా అయితే అలా కొడతారు, మహా అయితే తిడతారు, అమ్మను తిడతారు, నాన్న తిడతారు, భార్యను తిడతారు, పిల్లల్ని తిడతారు, కొడతారు, లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొట్టే కొలది మనలో విశ్వాసం పెరిగిపోతుంది, చంపే కొలది విశ్వాసం పెరుగుతుంది. మతోన్మాదుల వలన ప్రమాదం ఏమీ లేదండి. ఆత్మీయ జీవితానికి కాస్త మెరుగ్గానే ఉంటాం. ప్రమాదం ఎవరి వలన ఉంటుందో తెలుసా? మనలో ఉండి మన బైబిల్ పట్టుకుని వాక్యాలు తీస్తూ మనవాడు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్న వాడితోనే సంఘానికి ప్రమాదం. వివరణ ఇస్తున్నా. మతోన్మాదుల వలన సంఘానికి ఏమీ జరగదు, మతము ఉన్మాదుల వలన ఏమీ జరగదు, ఉన్మాదమే జరుగుద్ది. కానీ స్పీకర్స్ అని చెప్పుకుంటున్న వాడు జర్జాగా తెల్ల సొక్కా వేసుకొని, టక్ చేసుకుని, సూటు బూటు వేసుకుని జర్జాగా వాడు ఆత్మల్ని నరకానికి పంపిస్తాడు. మనం అంటున్నారు, చాలామంది అనుకుంటారు మతోన్మాదుల మీద స్పందించకపోయినా పర్లేదండి, మొరిగి అలా ఆగిపోతారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు మతోన్మాదులు ఉంటారు. వాళ్ళని మార్చడం అని కూడా మన అమాయకత్వం, వాళ్ళు ఉంటారు. కానీ సంఘానికి ప్రమాదకరమైనది వీళ్ళే.